తెలుగు ఇండస్ట్రీ డైరెక్టర్స్ ని కోరుకుంటున్నాను. అవకాశం దొరికితే తెలుగోడి సత్తా ఏంటో చూపించడానికి ఈ రోజు మన ముందున్నారు శారద. ఎంత స్ట్రెస్ ఉన్నా అలా మీ గొంతు అంటే కామ్ అయిపోతామమ్మా. ఇంత టాలెంట్ నేను ఇంతలా పాడతాను నాకే తెలియదు. పాడిన తర్వాత పెట్టిన తర్వాత అప్పుడు తెలిసింది నాకు. అల్లు అర్జున్ వాళ్ళ ఆవిడ కూడా నాకు లైక్ కొట్టారు. అల్లు అర్జున్ వాళ్ళ వైఫ్ లైక్ కొట్టారా? కొట్టారు. నా మీద అభిమానంతోనే మీరందరు నాకు లైక్ కొట్టినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. ఏ పువ్వు ఏ తేటిదన్నది నాడో రాసున్నది బంధాలే వెనవేయి వయసుకు అందాలే దాసోహమనగా స్వప్నాలే స్వర్గాలై ఎన్నెన్నో శృంగార లీలలు కన్నుల్లో. ఇన్ని రోజులు ఈ ప్రతిభ ఎందుకు 4 గోడల మధ్యలో దాచిపోయింది? అంటే పెళ్లి చేసుకున్న తర్వాత చాలా కష్టాలు పడ్డాం. మా ఆయనకి ట్రైన్ యాక్సిడెంట్ అయింది. ఎన్ని మాటలు అన్నారో ఊరోళ్ళు. పెళ్లి చేసుకుంది, ప్రేమ వివాహము, చూడండి ఇప్పుడు ఏమైందో. చనిపోతే మా అబ్బాయి నిన్ను మోసింది, మీ కడుపులు పడే వాళ్ళ నాన్న తినేసాడు. నేను చిన్న వయసులోనే చాలా బాధలు పడ్డాను, కష్టాలు పడ్డాను, చాలా పడ్డాను. నేను నా జీవితంలోనే మా పిల్లడికి చదివించాలి, ఇంకా బాధ్యతలు కష్టాల వల్ల నేను ఇంకా పాడలేకపోయాను. మీ కష్టాన్ని దేవుడు గుర్తించాడు. నాకు తల్లి అయినా తండ్రి అయినా భార్య అంతది చూసుకో. నాకు యాక్సిడెంట్ అయినా ఏదైనా ఇంతవరకు ఇంత కష్టం మీద నువ్వు పనికి వెళ్ళకు, నేను ఎలాగో పెంచుతాను. భర్త నన్ను అంత బాగా చూడబట్టే అతను నేను బ్రతికించుకోగలిగాను. ప్రేమించాను కదా, చావు వరకు అంతనే ఇంకా జీవితం. ఐ లవ్ యూ. కమ్మని ఈ ప్రేమ లేఖలే రాసింది హృదయమే, ప్రియతమా నీ వచ్చట కుశలమా నే నిచట కుశలమే. ఇలాంటి పరిస్థితి వచ్చిందా ఎప్పుడైనా? ఇక్కడ కుశలమే ఉన్నాను, నువ్వు అక్కడ బాగున్నావా? వచ్చిందా? ఫోన్లు యమునా తటిలో నల్లనయ్యక ఎదురు చూసనే రాధా. ఎవరైనా గుర్తించితే బాగుండని చాలాసార్లు మనసు కనిపించింది. ఎందుకంటే నా ఆర్థిక పరిస్థితుల వల్ల చాలా మందికి బతిమాలం మేము. మా అమ్మ చాలా మందికి చెప్పడం జరిగింది, మా పాపని ఎక్కడికైనా తీసుకెళ్ళండి అనేసి. మీకు అవకాశాలు రావాలి, నీలాంటి వాళ్ళు ఎదిగితే మానవత్వం ఇంకా బ్రతుకుందని చూపించాలి. మానవత్వంతో పాటు మీకు ప్రతిభ. మీలాంటి వాళ్ళు మాకు సపోర్ట్ ఉంటే మాకు కొంచెం బాగుంటుంది. ఉంటానమ్మా. సరే, తల్లి తల్లి అంటున్నారు కాబట్టి తల్లి గురించి ఒక్క పాట. చిన్న పోదా మరి చిన్న ప్రాణం కాసే వెన్నెలకు వీచే గాలులకు. అది దీని పాట బాగా పాడేనా? కళ్ళు మేలుకుంటే కాలమాగుతుందా భారమైన మనసా. కొడుకు గురించి ఒక పాట పాడమ్మా. జో జో లాలి జో జో లాలి వెళ్ళనివరా వెన్నెలింటికి. ఒక కూలీ పని చేసే శారద ఒక సింగర్ శారదగా మారాలి అంటే మన చేతుల్లో ఉంది. మీకు నాకు తోచిన సహాయం అమ్మ ఇగో చిన్న సాయం చేశాను. హలో, హాయ్, నమస్తే. నేను మీ వేదాంత్. వెల్కమ్ టు వేదాంత్ మీడియా. ఈ రోజు ఒక వ్యక్తి గురించి 5 గంటలు ఎదురు చూస్తే ఫైనల్ గా నేను ఈరోజు ఆ వ్యక్తిని కలిశాను. ఇన్స్టాగ్రామ్ లో గత కొన్ని రోజుల నుండి ఒక వీడియో పెడితే మట్టిలో మాణిక్యానికి అంటొద్దు ముట్టొద్దు అంత అద్భుతమైనటువంటి గొంతుతో పాటలతో తను అలరిచేస్తుందండి. అలాంటి మీ అందరి గుండెలను గెలిచినటువంటి వ్యక్తి తాను. తెలుగు ఇండస్ట్రీ డైరెక్టర్స్ ని కోరుకుంటున్నాను, ఒక అవకాశం కోసం ఒక ప్రతిభ ఎదురు చూస్తుంది.
అవకాశం దొరికితే తెలుగోడి సత్తా ఏంటో చూపించడానికి ఈరోజు మన ముందున్నారు శారద. అమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువే. అమ్మ నమస్తే. నమస్తే. ముందుగా అసలు మీ మాట, మీ పాట, మీ గొంతు, ఇన్ని రోజులు ఈ ప్రతిభ ఎందుకు 4 గోడల మధ్యలో దాచిపోయింది, ఇప్పుడు ఇంత వయసు వచ్చాక బయటికి ఎందుకు వచ్చింది, ఇలా 100 ప్రశ్నలు నేను నా దగ్గర. చెప్పండి అమ్మా, మీ పేరు? నా పేరు శారద. ఎక్కడి నుంచి వచ్చారు? పార్వతీపురం మన్యం, సాలూరు మండలం. శ్రీదేవి డ్రామా కంపెనీలో వాళ్ళకు ఒక అద్భుతమైనటువంటి అవకాశం దొరికింది. సో వాళ్ళ షూటింగ్ లో ఉండే దానికోసం నేను వచ్చేసి వెయిట్ చేశాను అనమాట. అది కథ. సో హైదరాబాద్కి ఎప్పుడు వచ్చారు? ఇదే ఫస్ట్ టైమా? ఇదే ఫస్ట్ టైం రావడం. మేము ఎప్పుడు రాలేదు. రాలేదా? అస్సలు మాకు తెలియదు కూడా. ఎప్పుడు చిన్నప్పుడు కానీ అసలు హైదరాబాద్ అంటే అంత వినడమే కానీ చూడడం మాకు తెలియదు. మీ గ్రామం? మా గ్రామం మరిపల్లి. మరిపల్లి, ఓకే. అయితే చిన్న మాలుమూరు గ్రామం ఉంటుంది కదా? అవును, చిన్నదే. చిన్నది, చిన్న మాలు గ్రామం. అది పెద్ద సిటీ ఏం కాదు. ఓకే. వ్యవసాయం చేసుకొని బ్రతకడమే. అవునా? అక్కడ నుంచి వచ్చిన డబ్బుతోనే మీ పూట గడుస్తుంది, ఇంకేం లేదు? ఉంది, చిన్న చికెన్ కొట్టు ఉంది. ఉందా? ఏదో చిన్న వ్యాపారం. నానే చికెన్ కొడతాను, నేనే చేస్తాను. అవును. అయ్యో, నేనే అక్కడికి వచ్చేది ఉండే అయితే. సూపర్. అయితే ప్రజలకు ఫస్ట్ మీ పాటతోటే మొదలు పెడదాం. మీకు బాగా ఇష్టమైన పాట, మిమ్మల్ని ఇన్స్టాగ్రామ్ లో ప్రజలు అంతగా ఆదరించిన పాట ఏది? ప్రభాస్ సినిమాలోది రాధేశ్యామ్ల పాట పాడాను. దాదాపు 35 లక్షల వ్యూవర్షిప్ వచ్చింది. ఎన్ని రోజుల్లో వచ్చింది? ఒక రోజుకి వస్తుంది. 24 గంటలు. సరే, ఆ పాటతోనే మొదలు పెట్టండి. అమ్మకి ఎలా అంటే ఒక విషయాన్ని ప్రజల్లోకి రావడానికి కూడా 100 సార్లు ఆలోచిస్తుంది అనమాట. అవును. కరెక్టా, రాంగా, ఏం మాట్లాడతాం మనది. కదలడమే మరిచెనుగా కాలాలు మిమ్మే చూసి అనుకువగా నిలిచెనుగా వేగాలు తాళాలేసే ఎచటకు ఏమో తెలియదుగా అడగనిలేని చిలిబిడిగా పెదవులకేమో అదే పనిగా నిమిషములేని విడివిడిగా సమయాలకే సెలవేయిక పేరు లేనిదే ప్రేమ కానిదే ఓ కదే కదే ఓ కదే ఇదే కదా. అమ్మ నిజం చెప్పండి, మీరు ఎక్కడో నేర్చుకున్నారమ్మా మీరు పాటలు పాడడం? అది నేను పాట బాగా పాడానా? బాగా కాదమ్మా, లాస్ట్ లో ముందు. అరే మీకు అర్థం కావట్లేదమ్మా, మీ గొంతులో ఉన్నటువంటి ఆ స్వరం ఎంత స్ట్రెస్ ఉన్నా అలా మీ గొంతు వింటే కామ్ అయిపోతామమ్మా. అంటే చాలా మంది నేను పాటలు పాడేటప్పుడు నాకేమని కామెంట్లు పెడతారా, అమ్మ ఈ పాట 100 సార్లు విన్నాను, అమ్మ ఈ పాట 10 సార్లు విన్నాను, అమ్మ మా అమ్మలా పాడుతాను, అమ్మ జోలపాడలాగా ఉందమ్మ. అయితే నా మనసు ఎంత చాలా, కాకపోతే కొంచెం భయము, వాళ్ళు ఇచ్చే సపోర్టు నాకు ఈ రోజు నేను ఇంతవరకు వచ్చానంటే వాళ్ళ వల్ల. మీలాంటి వాళ్ళని మా ప్రజల ముందుకు తీసుకురావడానికి మేము చాలా గర్వంగా భావిస్తున్నాం. మీలాంటి వాళ్ళు ఎదగితే కళ్ళు నిండిపోతాయి అమ్మ. మాకు చాలా ఆనందంగా భావిస్తాం. కొడుకులా చెప్తున్నా, చాలా ఆనందంగా భావిస్తాం అమ్మ. అయితే ఎంతవరకు చదువుకున్నారమ్మా మీరు? నేను 4వ తరగతి చదివాను. 4. తర్వాత ఇంకా జీవితం అలా అలా పెళ్ళి ఎప్పుడైంది? పెళ్ళి మాకు లవ్ మ్యారేజ్ అయింది. లవ్ మ్యారేజా? ఓకే. లవ్ పాటలు పాడే పడేస్తుంటారు. లవ్ మ్యారేజ్ చేసుకొని చాలా ఇబ్బందులు పెట్టారు. ఏ సంవత్సరంలో మా పెళ్ళి? మాకు 2005లో అయింది. 2005. అంటే పెళ్లి చేసుకున్న తర్వాత చాలా కష్టాలు పడ్డాం. పడిన తర్వాత మా ఆయనకి ట్రైన్ యాక్సిడెంట్ అయింది. అయ్యో. ఒంగోలులో పడిపోయారు. అయ్యో. నేనైతే పడేదాన్ని, కానీ మాకు అంటే ఎవరు సపోర్ట్ చేయలేదు. నేను చిన్న వయసులోనే చాలా బాధలు పడ్డాను, కష్టాలు పడ్డాను, చాలా పడ్డాను. నేను నా జీవితంలోనే నా భర్త కోసమే నేను చాలా పడ్డాను. నా భర్తని ఈరోజు నేను బతికించుకొని మా ఆయనకి చూసారు కదా కాళ్ళు పుండు. అప్పుడు 2008లో మా అబ్బాయి 2వ నెల కడుపుతో ఉన్నాను, ప్రెగ్నెంట్ అయినప్పుడు పడిపోయాడు అతను. అప్పుడు పుండు, ఇప్పుడు కూడా కాళ్ళు నలగే ఉంది. అయ్యో. పని చేయలేడు, రెస్ట్ ఉండాలి. నరాలు కొంచెం అతనికి నరాలు బ్లడ్ సర్క్యులేషన్ తక్కువ వల్ల ఆయన పెద్దగా పని చేయలేరు. చేసిన మా పరిస్థితి వల్ల అతనికి రెస్ట్ ఉండమన్నారు, కానీ రెస్ట్ ఉండడానికి ఎలాగవుతుంది, మాకు అవ్వదు కదా. మా పిల్లడికి చదివించాలి, అతనికి మెడిసిన్. ఇప్పుడు కూడా ఒక్క అబ్బాయి కదా? ఒక్క అబ్బాయి, క్రాంతి. ఇంకా బాధ్యతలు కష్టాల వల్ల నేను ఇంకా పాడలేకపోయాను. మొన్న నేను జనవరి 10న స్టార్ట్ చేశాను ఈ పాడడం. 2025 జనవరి 10.
అప్పుడే స్టార్ట్ అయింది మీది. ఉమ్. అప్పటి వరకు మీ దగ్గర ఇంత టాలెంట్ ఉన్నా బయట ఏ రోజు పెట్టలేకపోయింది పెట్టలేదు. పరిస్థితులు ఇంట్లో. పరిస్థితుల్లో నా కష్టాలు, ఇటు చూస్తే పిల్లడు చదువు, అతను చూస్తే గాయము, ఏదో చిన్న చికెన్ షాప్ పెట్టుకొని నేనే వ్యాపారం అలా చేయడం జరుగుతుంది. ఉమ్. మా చికెన్ కొట్టి చూస్తే మీరు భయపడిపోతారు. అయ్యో. అలాగంత ఉమ్, ఉమ్, అంటే కాకపోతే ఏంటంటే మనసులో మా అమ్మాలు సపోర్ట్ కొంచెం ఉంది నాకు. ఉమ్, ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు మా ఆయన నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతాడు పని కోసం ఉమ్, చెన్నై. ఉమ్. వెళ్ళిపోతేప్పుడు అక్కడ రైల్వే ప్లాట్ఫామ్ దగ్గర పడిపోయాడు మీ ఆయన పేరమ్మా? శంకర్రావు. శంకర్రావు. ఇంత టాలెంట్ నేను ఇంతలా పాడతాను నాకే తెలీదు. తెలీదు. పాడిన తర్వాత పెట్టిన తర్వాత అప్పుడు తెలిసింది నాకు నా రాగం ఇలాగుంటుందా. ఇప్పుడు నేనే నా పాట 100 సార్లు వింటాను అసలు. ఎంత బాగుందా అని అనుకుంటున్నారా? అవును, ఆ. నా పాట నానే వింటాను. మా క్రాంతి అంటాడు ఏటమ్మా అట్ట అసలు కాదు క్రాంతి, ఇంత లక్షల మంది నన్ను నా పాట నచ్చుతుందని నేను అస్సలు అనుకోలేదు, ఉమ్. అందుకే వింటాను అని చెప్తాను నేను. సరే, మీరు ఇప్పుడు ఇంత ఎమోషనల్ గా ఉన్నారు కాబట్టి భర్త మీద ప్రేమతో మీ భర్త గురించి ఏదన్నా ఒక పాట ప్రియతమా అని పాడండి. తన రమ్మందాం, తన ముందు పాడండి. అంక రండి, అన్న రండి. ఎలా అనిపిస్తుంది మీ వైఫ్ ఇంత బాగా ఎదుగుతుంటే? మీ ఫీలింగ్ ఏంటి? చాలా ఆనందంగా ఉంది. సో ఫస్ట్ టైం మీ భార్య ఇంత అద్భుతమైనటువంటి పాటలు పాడుతూ ఉంటే మీ ఫీలింగ్ ఏముండే? ఫీలింగ్ అంటే తెలుసు పాడొద్దని, ఇంత దినగా పాడొద్దని ఎక్స్పెక్ట్ చేయలేదు. చేయలేదా? ప్రజల నుండి ఇంత అద్భుతమైనటువంటి ఆదరణ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. చేయలేదు ఇలాంటి రోజు వస్తుందని కూడా నేను అనుకోలేదు కూడా. హైదరాబాద్కి వచ్చి ఇక్కడ ఒక స్టూడియోలో శ్రీదేవి డ్రామా కంపెనీలో ఇలాంటి ఇంటర్వ్యూస్ ఏం ఎక్స్పెక్ట్ చేయలేదు. అంతా దేవుడి దయ. నేను అబ్బాయి, మీ అబ్బాయి ఆడు ఇదవ్వబట్టే ఇలాగైంది. నాకు పెద్ద తెలియదు చదువు. నేను చదివాను ఆ రోజులు 10th వరకు చదివాను, కానీ ఇంత పెద్ద అవగాహన లేదు. ఆడంటే కొంచెం చదివింది కాదు అంతే. కానీ ఈరోజు చూడండి, ఒక భర్తగా మీకు ప్రమాదం జరిగి మీరు ఏం పని చేయలేకపోయినా మీ వెంటే ఉంటూ మిమ్మల్ని బ్రతికించుకుంటూ పిల్లోడిని బ్రతికించుకుంటూ ఈరోజు తన ఇంటికి పెద్ద అయిపోతుంది. చాలా ఆనందంగా అనిపిస్తుంది మాకు. చలో, మీ భర్త గురించి పాట ఆ బుక్ ఇచ్చేయండి. ప్రియతమా అన్నారా? ప్లీజ్ ఏడవకండమ్మా, మీరు ఎమోషనల్ అవుతున్నారు. అంటే మరటి కాదు, నా లైఫ్ నా జీవితం తలుచుకుంటే నాకు ఏడుపే వస్తుంది. ఎందుకంటే చాలా కష్టాలు పడ్డాను నేను. ఆ పాటే పాడేసి ఎదురు చూస్తున్నాం మేము. ప్రేమ చూపించేయండి. మా భర్త నన్ను అంత బాగా చూడబట్టే అతను నేను బ్రతికించుకోగలిగాను. ప్రేమించాను కదా, మరి చావు వరకు అంతనే, ఇంకా జీవితం అయిపోయింది అంతే, ఇంకేం లేదు. కమ్మని ఈ ప్రేమ లేఖలే రాసింది హృదయమే, ప్రియతమా నీ వచట కుశలమా నే నిచట కుశలమే, ఊహలన్నీ పాటలై కలుల తోటలో, తొలి కలలు కవితలే మాట మాటలో, ఓహో కమ్మని ఈ ప్రేమ లేఖలే రాసింది హృదయమా, ప్రియతమా నీ వచట కుశలమా నీ నిచట కుశలమే. మీరు అదృష్టవంతులు. పాటలతోటి కడుపు నిండిపోతుందండి, ఇంకేం కావాలి? అయితే ఇలాంటి పరిస్థితి వచ్చిందా ఎప్పుడైనా? ప్రేమ టైంలో మీ ఇద్దరు లవ్ లో ఉన్నప్పుడు నేను ఇక్కడ కుశలమే ఉన్నాను, నువ్వు అక్కడ బాగున్నావా? వచ్చిందా? ఫోన్లు అప్పుడు ఇవి కాయిన్ ల్యాండ్ లైన్ డబ్బా ఫోన్ మొబైల్స్ లేవు అప్పుడు మాకు. ఎక్కడండి అసలు చూసింది? అక్క కూతురా. ఇప్పుడు మా నాన్న ఉన్నాడా, అంటే నాన్న వాళ్ళ అన్నయ్య కూతురు కొంచెం మాకు పెళ్లి చేసుకుంటామని అక్కడికి వచ్చారు. నాకు ఇష్టం లేదు, నాకు ఇష్టం లేదు పంపించిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత మా ఇద్దరు లవ్ స్టార్ట్ అయింది. తర్వాత వాళ్ళకి మాకు ఫైటింగ్లు, స్టేషన్లు చాలా అయ్యాయి. మళ్ళీ నాకు యాక్సిడెంట్ అయిన తర్వాత చాలా ఇబ్బందులు పడ్డా. అప్పట్లో ఇప్పుడు 15 సంవత్సరాలు అవుద్ది, అప్పట్లో 10 లక్షలు నా కింద సంపాదించాను. 10 సంవత్సరాలు పని, ₹1 కోటి విలువ. ఇప్పుడైతే ₹1 10 లక్షలు అక్షరాలు. అలా మీకు చెట్నాడు హాస్పిటల్ తెలిసే ఉంటది, చెన్నైలో చెట్నాడు హాస్పిటల్, పెద్ద హాస్పిటల్, అక్కడ బాగా చేశాను. సో మీరు ఉన్న వాళ్ళే అప్పట్లో. మరి నా కింద ఎక్కువ. మీ కష్టాన్ని దేవుడు గుర్తించాడు. ఇప్పుడు మా అబ్బాయి అందుకే మేము ఈ పొజిషన్ లో ఉంటాం అన్నమాట. అది మంచితనం, ఇప్పుడు ధర్మం.
ఇప్పుడు మా అబ్బాయి రూపంలో ఇలాగ ఉన్నా. అబ్బాయిని తీసుకొస్తాను ఆగండి కొద్దిసేపు. అంటే మేము చెన్నైలో 10 సంవత్సరాలు వర్క్ చేసాము, ఓకే. పని చేసాము, డబ్బులు సంపాదించాము, బాగానే ఉండేవాళ్ళమే. సడన్గా యాక్సిడెంట్ అవ్వడం వల్ల మొత్తం ఉన్నదాలు కోల్పోయి చాలా పరిస్థితులు ఫేస్ చేశాను నేను. చాలా చాలా అంటే చాలా. కానీ మా ఆయన బతికించుకొనను, నాకు అది చాలు, ఏం పోయినా పర్లేదు. నా 10 సంవత్సరాలు గుడిసెలో ఉండి పచ్చడనం తినడానికి కూడా సిద్ధమే. చికెన్ కూడా కొట్టాను, రోడ్డు మీద చిన్న షాప్ పెట్టుకుని ఒక పాకలా కట్టుకొని అందరం నువ్వు ఇలా ఉన్నావు, చికెన్ కొడతావు అని చాలా మంది నన్ను నేలకొలం చేశారు. చాలా మంది నాకు అన్నారు, ఆయన కూడా పర్వాలేదు, నా ఫ్యామిలీని నేను ఎలా పోషించుకోగలను, పెట్టాలి. అందుకే నేను ఇప్పుడు కూడా చికెన్ వ్యాపారమే చేస్తాను. అదే అన్నం పెట్టింది కదా అక్కడ నుంచి. ఇప్పుడు మాకు అదే బ్రతుకు, మాకు మరి తనకి ఎంత ఉంటుందమ్మా నెల ఆమ్దాని ఎంత ఉంటుంది అక్కడ? బాగా చాలా విలేజ్ కదా, మహా అయితే రోజుకి ఒక 2-3 చెప్పలేము. సండే పూట అయితే ఒక 15 కేజీలు అంతే. అందుకని ఎందుకంటే నేను దేవుడు నమ్ముకున్నాను కాబట్టి నేను అబద్ధం చెప్పను. నేను వారానికి 3 రోజులు పనికి వెళ్ళానంటే 3 రోజులు రెస్ట్ ఉండాలి. రెస్ట్ ఉండాలి. డైలీ పనికి వెళ్తాను. ఏం పని మీరు? మేస్త్రి పని, అదే కూలీకి వెళ్ళడం. మరి అతనికి బ్లడ్ సర్క్యులేషన్ అవ్వదు, రెస్ట్ ఉండాలి. రెస్ట్ సంవత్సరం ఉంటే కానీ తగ్గదని చెప్పాడు. బాబు ఏం చదువుతున్నాడు ఇప్పుడు? బాబు ఇప్పుడు ఫిషరీస్ చేస్తున్నాడు, చదువుతున్నాడు. అగ్రికల్చర్ అంటారు కదా. అమ్మాల సపోర్ట్ ఉండడం వల్ల కొంచెం అన్ని చదివించగలుగుతాను. మన అమ్మాల కూరగాయల వ్యాపారం. అసలు అనుకున్నావా అమ్మ ఇప్పుడు నా పాట నేను పాడాలి, ముందుకు రావాలి, ఏ రోజు అనిపించింది? నేను అనుకోలేదు. ఒకటైతే ఆశ ఉండేది నాకు, చిన్నప్పుడు కానీ పాటలు పాడేదాన్ని. కానీ ఎవరైనా గుర్తించితే బాగుండని చాలాసార్లు మనసు కనిపించింది, ఎందుకంటే నా ఆర్థిక పరిస్థితుల వల్ల. చాలా మంది శారదా నీ పాట బాగుంది అని తప్ప కానీ ఎవ్వరు కూడా ఎంకరేజ్మెంట్ దొరకలేదు. చాలా మందికి బతిమాలాం మేము, మా అమ్మ చాలా మందికి చెప్పడం జరిగింది, మా పాపని ఎక్కడికైనా తీసుకెళ్ళండి అనేసి. అక్కడ ఎవరికి తెలియదు కదా, విలేజ్ కదా, అందుకే ఎవరు తీసుకొని వెళ్ళలేదు. సరే, తల్లి తల్లి అంటున్నారు కాబట్టి తల్లి గురించి ఒక్క పాట, ఎందుకంటే ఈ రోజు అటు వరకు కూడా మీ వెంటుంది మీ తల్లి. నా తల్లి లేకపోతే నేను లేను. అది లాలి లాలి అను రాగం సాగుతుంటే ఎవరో నిదురపోరే, చిన్న పోదా మరి చిన్న ప్రాణం, కాసే వెన్నెలకు వీచే గాలులకు హృదయం కుదుట పడదే, అంత చేదా మరి వేణుగానం, కళ్ళు మేలుకుంటే కాలమాగుతుందా భారమైన మనసా, ఆ పగటి బాధలన్నీ మరచిపోవుటకు ఉంది కాదయి ఏకాంత వేళ, లాలి లాలి అను రాగం సాగుతుంటే ఎవరు నిదురపోరే, చిన్న పోదా మరి చిన్న ప్రాణం. మీరు లాలి లాలి అంటుంటే నేను కరిగిపోతున్నాను నిజంగానే. తల్లి పాడినట్టు ఉందమ్మా. ఎంతమంది కామెంట్స్ పెడుతున్నారు తెలుసా, మా అమ్మ పాడినట్టుందమ్మా, మా అమ్మ పాడినట్టుందమ్మా అని. అయితే మీ జీవితంలో ఎన్ని బాధలు ఉన్నాయి, ఎన్ని కష్టాలు ఉన్నాయి, ఎక్కడమ్మా ఆత్మవిశ్వాసం ఎక్కడొచ్చింది? నేను బ్రతకగలుగుతాను, నా కుటుంబాన్ని నిలబెట్టుకోగలుగుతానని ఎక్కడ అనిపించింది? మా అబ్బాయి పుట్టాకే నాకు అలాగ అనిపించింది. ఎందుకంటే నాకంటూ నా భర్త నాకు అసలు బిడ్డలు పుట్టరని కూడా చెప్పారా? అంటే మా వీధిలోనే పుట్టిన పెళ్ళైన 2-3 సంవత్సరాలకి బాబు ప్రెగ్నెంట్ కాలేదు. తర్వాత వాడు ఎప్పుడైతే కడుపులో పడ్డాడో మా ఆయనకి అంటే కడుపులో 2వ నెల పుట్టినప్పుడు మా ఆయనకి యాక్సిడెంట్ అయ్యింది. యాక్సిడెంట్ అయినప్పుడు చాలామంది అంటారు కదా కడుపులో బిడ్డ పడగానే తండ్రి చనిపోయాడని. కానీ కడుపులో పడి వాళ్ళ నాన్న బ్రతికించుకున్నాడు. ఆ ఆశ ఆడంతే నాకు ఇష్టం. ఆడ వల్ల నేను బతికాను. నిజంగా అది చెప్తాను, నేను నిజంగా నా అబద్ధం ఆడలేదు. ఆడు 2 నెలలు కడుపులు పడ్డాడు, వాళ్ళ నాన్నకి యాక్సిడెంట్ అయ్యింది, వాళ్ళ నాన్నడు బతికించాడు, ఈరోజు నా పక్కన కూర్చున్నాడు. అందుకే నాకు ఆడంతే చాలా ఇష్టం. ఇద్దరుకును చాలా. మీరు మీ భార్య గురించి ఏదైనా ఒక్క విషయంలో చెప్పాలంటే ఏం చెప్తానండి? చెప్పడానికి ఏం లేదు, ఎందుకంటే నాకు తల్లి అయినా తండ్రి అయినా భార్య అంతది చూసుకో, గొప్ప కాదు. నాకు ఇప్పటికి పెళ్ళి, నాకు యాక్సిడెంట్ అయినా ఏదైనా ఇంతవరకు
నేను పనికి వెళ్ళాలనే లేదు అని చెప్తుంది. అంత కష్టం మీద నువ్వు పనికి వెళ్ళకు, నేను ఎలాగో అని పెంచుతాను నేను. మరి చెప్పడాకైతే ఏం లేదు. ఏంటమ్మా అసలు మీరు పాటలు పాడుతుంటే ఎంత ఆనందంగా ఉన్నారు, చిన్న కుటుంబం అనుకున్నాం కానీ ఇన్ని బాధలా? అవును. ఎంత ఆనందంగా ఉన్నామో మా ఆనందం వెనక అన్ని బాధలు కూడా ఉన్నాయి. కానీ అలాగని ఎప్పుడూ హ్యాపీగా ఉంటా, ఎన్ని కష్టాలైనా అన్నిది. నాకు ఇప్పటికీ 15 సంవత్సరాలు అవుద్ది. ఆ కాల్పుండి అలాగే ఉంది, కానీ నేను పనికి వెళ్తుంటాను, అంత హ్యాపీగా ఉంటాను. అలాగని ఏ రోజు కూడా ఒకసారి ఆ లెగ్ చూపించండి అసలు. ఎక్కడ మనం 2 లెగ్స్ అయ్యాయా? ఆ లెగ్ కూడా అంతే. ఇదిగోండి దెబ్బ ఉంది ఇంకా. ఇంకా అయితేనే ఉంది. ఇంకా ఉంది చెప్తాను. 15 సంవత్సరాలు అవుద్ది. కానీ రెస్ట్ ఉండాలని చెప్పారు. ఏం లేదు, ఇదేం లేదు. ఈ 2 కాళ్ళు అయితే ట్రైన్ కిందకి వెళ్ళిపోయాయా? ఇంతవరకు వెళ్ళిపోయింది, ఇది కూడా ఇంతవరకు వెళ్ళిపోయింది. ఏం లేదు. ఓకే. ఈ మక్క అయితే ఇది ఆనిసింది, అసలు ఏం లేదు. చచ్చిపోయాను అనుకుని చేతిలో తీసాను. కానీ బ్రెయిన్ మాత్రం ఉంది, అది పని చేస్తుంది. ఎక్కడ దెబ్బ తాగలేదు, కానీ ఈ హెడ్ మటు దెబ్బ తాగలేదు. మొత్తం ఒళ్ళంతా మరేం లేదు. ఎన్ని మాటలు అన్నారో ఊరోళ్ళు. పెళ్లి చేసుకుంది, ప్రేమ వివాహము, చూడండి ఇప్పుడు ఏమైందో. తను అన్నట్టు నేను చనిపోతే మా అబ్బాయి నిన్ను మోసింది, ఈ కడుపులు పడే వాళ్ళ నాన్న తినేసాడు. మీ అబ్బాయిని కానీ మిమ్మల్ని కానీ చూస్తే ఇన్ని బాధలతో ఉంది ఈ కుటుంబం అని ఎవరు అనుకోరు. ఇప్పుడు ఈ ఇల్లుని, సోఫాలను చూసి ఏమనుకుంటారంటే మీ ఇల్లు అనుకుంటారు. యాక్చువల్గా శ్రీదేవి డ్రామా కంపెనీ వాళ్ళు ఇచ్చినటువంటి రూమ్ అండి. రేపు షూట్ ఉంది, ఈరోజే వాళ్ళకి రిహార్సల్స్ అండ్ అదే విధంగా డబ్బింగ్ అయింది, పాట డబ్బింగ్. సో 8 పాటలు పాడి కష్టపడి వచ్చి రాత్రి ఆల్మోస్ట్ ఎంత అవుతుంది టైం, 12 అవుతుంది. కానీ నేను 5 గంటల నుంచి ఎదురు చూస్తున్నానని ఖచ్చితంగా నేను మేల్కుంటాను. తినకుండా కూర్చున్నారు వీళ్ళు ఈరోజు యాక్చువల్గా జస్ట్ వేదాంత్ మీడియా ప్రేక్షకుల కోసం. అదే వాళ్ళ ప్రేక్షకులకు ఏదో చూపించాలనుకుంటున్నాడు, నేను నిలబడతాను మాట్లాడతానని కూర్చున్నారు. చాలా న్యాయంగా. ఈ చిన్న కుటుంబాలలో అది ఉంటుంది ఏంటంటే మన గురించి ఎవరేమన్నా చేస్తే తిరిగి ఇవ్వాలి, వాళ్ళకేమన్నా ఇవ్వాలి. అది అయితే చెప్పు, అసలు మీ మమ్మీని ఇలా చెయ్యాలని ఎందుకు అనుకున్నావు? అంటే నేను 10th వరకు స్కూల్లో చదివానన్న. అంటే డేస్ అంటే ఇంటి నుంచి వెళ్ళడమే. అయితే సడన్గా నేను నా 10th అయిపోయింది, ఇంటర్ నేను హాస్టల్లో వెళ్ళాను. ఓకే. వెళ్ళిన తర్వాత కొన్ని డేస్ ఉన్నాను హాస్టల్లో. హాలిడేస్ వచ్చాయని ఎప్పుడంటే నా 3rd సెమ్ అయిపోయిన తర్వాత నేను వచ్చాను. వచ్చిన తర్వాత మమ్మీ ఒక పాట పాడింది. అదే ఫస్ట్ టైం. అంటే అదే నాకు వినడానికి ఎలా అంటే ఏంటి ఇంతలా ఉంది, ఒకసారి ఇన్స్టాలో పెడితే ఏమవుతుంది వింటున్నాను. అంటే రోజు విని నాకు అలవాటు అయిపోయింది. సడన్గా హాలిడేస్కి వచ్చిన తర్వాత ఎలా అంటే నాకు ఒక కొత్తగా అనిపించడం వల్ల ఇలా పెడితే ఏమైనా మనకి బాగుంటుంది కదా, పెడితే ఏమవుతుంది అని చెప్పేసి పెట్టాను. పెట్టిన తర్వాత అసలు రీచ్ అనేది నార్మల్ లేదు. పెట్టిన వెంటనే 2 lakhs మెంబర్స్ చూసారన్న. అయితే నేను ఇక మొదలెట్టడం స్టార్ట్ చేశాను. డేకి ఒక రీల్ అని అలా 10 days చేశాను. 10 days చేసిన రీల్స్లో 5 reels అనేది 1M క్రాస్ చేసాయి. అదే ఫస్ట్ రీల్ పెట్టింది 3M క్రాస్ చేసింది. అలానే మొన్న పెట్టిన రీల్ 50 lakhs మెంబర్స్ చూసారు, 5 million మెంబర్స్ చూసారు. నాకే అది మగువగా పుట్టాను, అది బాగా వచ్చింది. మళ్ళీ విజయ్ దేవరకొండ అన్నది వాళ్ళ మ్యారేజ్కి వాళ్ళ విజయ్ దేవరకొండ వాళ్ళిద్దరి పెళ్లి రోజు 2 తెలుగు రాష్ట్రాల్లో ఇట్లా కలిగింది. సో ఈ సాంగ్ కొత్తగా పెళ్లి చేసుకున్నటువంటి విజయ్ దేవరకొండ రష్మిక గారికి అంకితం, కొత్త దంపతులు. పాడండి. ఎంగయ్య స్వామి ఇటగస్తాందే వెన్నెల, ఊపేస్తా ఉంది సితారాల ఉయ్యాల, వీచే గాలికి అత్తర తిందెవ్వరో, మారే జాముకి మందు పెట్టిందెవ్వరో, మాయదారి మన సాగక జాగరమయ్యారా, తడిసిపోయారా తడి మెరిసిపోయారా, నీ చిలిపి కళ్ళల్లో ఒళ్ళే మురిసిపోయారా, తడిసిపోయారా తడి మెరిసిపోయారా,
నీ చిలిపి కళ్ళల్లో ఒళ్ళే మరిసిపోయారా. అబ్బా, ఈ పాటకి విజయ్ దేవరకొండ ఖచ్చితంగా రెస్పాన్స్ కావాల్సిందే. ఇంకా రెస్పాండ్ అవ్వాలి. దీనికి కామెంట్ పెడితే ఆ తల్లి ఆ కుటుంబం చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. రష్మిక గారి భావనలను ఈ పాట ద్వారా మీరు చెప్పారు. నైస్ నైస్. అయితే అది పెట్టంగానే ఇంకా 5 మిలియన్ చాలా బాగా వస్తుంది అన్న. అయితే సడన్గా నాకు నా మెయిల్కి డిఎం చేశారు. ఈటీవీ రిపోర్టర్ అని ఒక అన్న నెంబర్ అడిగాడు, ఇచ్చాను. శ్రీదేవి డ్రామా కంపెనీ. సో వాళ్ళ ద్వారా ఇలాగా తెలిసింది, ఇలా వచ్చిందమ్మా, ఇలా పాట పాడండి, మీకు మంచి అవకాశాలు వస్తాయి. కానీ చాలా భయపడుతున్నారు అసలు. హైదరాబాద్, కొత్త వాళ్ళ నంబర్స్, కొత్త వాళ్ళు కాల్ చేయడం ఇవన్నీ తెలియదు కదా. ఇదే ఫస్ట్ టైం అన్న. వీళ్ళకి తెలిసినంత వరకు ఒక ప్రపంచం ఒకలాంటిది, బయటకు వచ్చిన తర్వాత వీళ్ళకి ఏం తెలియదు కదా. ఇప్పుడు ఈవెన్ నాకైనా ఏం తెలియదు, జస్ట్ నేనే చదువుకోవడం, బయట సిటీ అంతే. నేనైనా హైదరాబాద్ ఫస్ట్ టైమే. అంతేనా? అందరూ చాలా చాలా వింతగా, అంటే అందరూ ఫోన్ చేస్తున్నారు. అసలు ఈరోజు కూడా నువ్వు నాతో మాట్లాడుతున్నావు అంటే అమ్మ వల్లే కదన్నా. అదే దానివల్ల, అంటే నువ్వు కడుపులో ఉన్నప్పుడు నీ నుంచి వచ్చిన అదృష్టం అని వాళ్ళు భావిస్తున్నారు. క్రాంతి నీ నుంచి వచ్చిన అదృష్టం ఇది. క్రాంతి కాంతివయ్యావు కుటుంబానికి. అది మాకు చెప్తా. కొడుకు గురించి ఒక పాట పాడమ్మా. చుక్కల్లారా చూపుల్లారా ఎక్కడమ్మా జాబిలి, జో జో లాలి, జో జో లాలి. బాబా, నవ్వు నీ గురించే విని విని అలవాటు అయిపోయింది. అయితే ఒక్కడే అబ్బాయి కదమ్మా, చాలా ప్రేమ గాబారం. ఇంకా చాలా బాగా చూసుకుంటాడు, చాలా అర్థం చేసుకుంటాడు మమ్మల్ని. చిన్న చిన్న చిరాకు పడినా డబ్బులు ఉన్నాయి లేనివి అంతా తెలుసు. అది నాను చిన్నప్పుడు కాంచి మా కష్టాన్ని చెప్పే పెంచాను అడిని. మా కష్టాన్ని చెప్పే ప్రతి విషయం కూడా అడుగుదా ఆయన. మీ ప్రతి కన్నీటి చుక్క కొడుకు ముందే కార్చాను. వద్దు లేదు ఏం లేదు, ప్రతిది కూడా ఇలాగ చూడనా మన పరిస్థితి ఇది అడుగు. చిన్నప్పుడు కాంచి నా కష్టాన్ని చెప్పే పెంచాను, ఆడు కూడా అలాగే. అందుకే ఆలోచన, అరే మా మమ్మీకి టాలెంట్ ఉంది, ఇది బయట పెడదాం. నర్సరీ నుండి ఇంతవరకు డబ్బు పెట్టి చదివించు. సో మీ మమ్మీ ఇలా పాడి ఇలా ఫేమస్ అయ్యి ఇలా బయటికి వెళ్తే కామన్గా ఇప్పుడు ఏంటి, ఇన్స్టాగ్రామ్లో వైరల్ ఏంటి, పిల్లలు వైరల్ అవుతారు. కానీ మీ ఇంట్లో మీ మమ్మీ వైరల్ అయింది, అది నీ వల్ల. సో బయట మీ ఫ్రెండ్స్ అంటారా, అరే మీ మమ్మీ వైరల్ అయిందిరా ఇది? చాలా మంది అన్నారు. నాకంటూ ఒక సరౌండింగ్ ఉందన్న, అంటే జస్ట్ ఫ్రెండ్స్ లెక్క, చిన్నది. వాళ్ళు పెట్టిన వెంటనే బాగా రెస్పాండ్ అయ్యారు అనమాట. అందరూ స్టోరీలు పెట్టడం, వాళ్ళు కూడా బాగా సపోర్ట్ చేయడం వల్ల కూడా ఎంతో కొంత అవుతుంది కదన్న. అది మీ ఫ్యామిలీలో రెస్పాన్స్ ఎలా ఉందమ్మా? చుట్టుపక్కల వాళ్ళు బాగా నాకు సపోర్ట్. ఊర్లో చాలా మంది సర్పంచ్ గారు, సింగర్ శారదమ్మ వస్తుంది, సింగర్ శారదా. ఈ రోజు మీ ముందుకు నేను సింగర్ శారదా గారి తీసుకొని వచ్చాను. మీకు శారదమ్మ అనిపించడం, సింగర్ అని పిలుస్తామా అంటారు చాలా మంది. చాలా మంది ఏమన్నారంటే నేను కూర్చోవడం పాడడం వల్ల కాలు బాగులేదా, లేకపోతే కాలు ఏదైనా ప్రాబ్లమా అనేసి అనుకుంటున్నారా? అనుకుంటే నేను వాళ్ళకి అందరికి చెప్తాను, పరిగెత్తి చూపిద్దాం. నేనేం చెప్తానంటే మాకున్నది ఒకే గది, మేము తినడం అక్కడే, మేము ఉండడం అన్ని మాకు అక్కడే, అంత కావాలి. వీడియో తీసి కూడా పెడతాను, ఏం పర్ద, నాకు కాలు బాగా పనిచేస్తాను. కాకపోతే ఏంటంటే మా బెడ్రూమ్ అక్కడ ఉంటది, ఆ పక్కన కిచెను, ఇంతకంటే చిన్న రూమ్. ఇంకా ఇంత పెద్ద ఇల్లు చూడగానే మీకు ఏమనిపించింది? మా క్రాంతి అయితే అమ్మ మరి ఎప్పుడమ్మ ఇలాంటి ఇల్లు కడతామని అన్నాడు. కట్టేస్తావు అమ్మగారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు, కట్టేస్తావు అమ్మ మనకి ఇంత ఇల్లు నుంచి చాలా అమ్మ అని సార్ అన్నాడు. ఏం చేస్తాం మరి, అంటే హాల్ ఒకటి, కూర్చొని తినడానికి ఒకటి, బెడ్రూమ్ ఒకటి, ఏసీలు, ఇవన్నీ కొత్తగా అనిపిస్తాయి. బాత్రూమ్లు కూడా బెడ్రూమ్ లో ఉన్నాయి. స్లాబ్ కాదు మాది, మీరు చూస్తున్నది స్లాబ్ కాదు, రేకు పైన. వీడియో తీసుకొని పెడతాను. మీరు బెడ్రూమ్ లో కూర్చొని పాడుతుంటే నేను అనుకునేవాడిని, వెనక బెడ్షీట్ అలానే ఉంది, అలా సరదాగా పాడేస్తున్నారు, ఎక్కడన్నా మంచి ప్లేస్ లో కూర్చొని పాడొచ్చు కదా అనుకుంటే నాకు ఇప్పుడు అర్థమవుతుంది. ఒకటే ఇల్లు, ఒకటే గది, ఇటువైపు మంచం, చిన్న గది, అటువైపు ఆ బాబు మంచం మీద పడి మేము కింద పడుకుంటాం, అక్కడే వీడియో తీస్తాం, అంతే. అయితే మీ జీవితంలో ఇన్ని బాధలు ఉన్నాయి, మనస్సు నిండుగా నవ్వుకొని అబ్బా అనుకునే పరిస్థితులు చెప్పండి. ఇప్పుడు కూడా భయమే ఉంది సగం, అంటే చాలా సంతోషంగా ఉంది. కానీ ఎలా ఉంటుందా అంటే నేను
ఇక్కడికి వచ్చాను కదా ఇవన్నీ చూసి ఈ బిల్డింగులు చెన్నై చూసాను కానీ చెన్నైలో వెళ్ళాను కానీ ఏదో ఒక అపార్ట్మెంట్లో పని చేసుకునే వాళ్ళం ఇలా సిటీలో ఏం పని చేసేవాళ్ళు చెన్నైలో? ఇద్దరు మా ఆయన మేస్త్రి పని చేసేవాడు, నేను హెల్పర్గా ఉండేదాన్ని వెనకాల. మేస్త్రి. కూలి పని చేసుకొని ఈ స్థాయికి వచ్చేసారు. యాక్చువల్గా ఈరోజు వాస్తవానికి నేను ఈ వీడియో ద్వారా కొత్త డైరెక్టర్స్ని కోరుకుంటున్నానమ్మా, మీకు అవకాశాలు రావాలి, మీలాంటి వాళ్ళు ఎదగాలి, మీలాంటి వాళ్ళు ఎదిగితే మానవత్వం ఇంకా బ్రతుకుందని చూపించాలి. మానవత్వంతో పాటు మీకు ప్రతిభ ఉంది, టాలెంట్ ఉంది మీ దగ్గర. అది ఇన్ని రోజులు ఎందుకు మీ వయసు ఎంతమ్మా? అది ఇప్పుడు 36 సంవత్సరాలు. 36 సంవత్సరాలు దాగున్న టాలెంట్ ఈరోజు బయటికి తీసుకొచ్చాడు క్రాంతి. ఈరోజు కాంతిలా వెలగాలి మీ కుటుంబం ఈరోజు అనేది కోరుకుంటున్నా. నువ్వు ఈరోజు ఏ నోటితో అన్నావు కానీ ఇలాంటి రూమ్ కట్టేస్తారు, నేను కోరుకుంటున్నాను దేవుడికి. అమ్మ అయితే ఇప్పుడు చుట్టాలు ఫ్యామిలీ అందరూ ఒక సిచ్యువేషన్కి వచ్చినప్పుడు అందరు దూరం అయిపోయి లైఫ్లో ఏమీ లేని పరిస్థితి నుండి బయటకు వచ్చిన వాళ్ళు మీరు. అయితే కేవలం మిమ్మల్ని బ్రతికిచ్చింది మీ ఆత్మవిశ్వాసం. బతకాలి, కొడుకుని చదివించాలి, మన కడుపున పుట్టిన కొడుకు బాగుపడాలి అని అనుకుని ఇక్కడ వరకు వచ్చారు. యాక్సిడెంట్ అయినప్పుడు అయితే ఏ భార్య కూడా ఎక్స్పెక్ట్ చేయదు ఒక భర్త. నాకు ఒక బిరుదు వచ్చింది, నా ఎక్కడ పనిచేసిన దగ్గర కూడా మేడ్ ఫర్ చేత అది అది తెచ్చుకున్నాను నేను. చెన్నైలో కూడా తమిళ వాళ్ళు కూడా అలాంటి భార్య మాకెందుకు దొరకలేదని కూడా మా ఆయన ముందు చాలా సార్లు. మీరు ప్రపోజ్ చేయాలి ఇప్పుడు ఇంకా లైవ్ లో. చెప్పండి మీ భార్యకి చెప్పండి, అక్కడికి వెళ్ళి ఆ సంతోషంగా ఉంటా. చెప్పండి, ప్రపోజ్ చేయండి. మరి మీరు ప్రపోజ్ చేయండి. ఐ లవ్ యూ అంటారా? నేను ఎవరు ప్రేమలో ఉన్నప్పుడు చేయలేదా ఏంటి? చెప్పండి చెప్పండి, ప్రేక్షకులు ఆనందపడతారండి. చెప్పండి పాపం, చెప్పండి. ఐ లవ్ యూ. మేము ఇప్పటికే కాదు, మాకు పెళ్ళి ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అవుద్ది, 18 సంవత్సరాలు అవుద్ది. ఏ రోజు కూడా ఇప్పటికి కూడా ఇలాగే ఉన్నా. ఇక మీద ఏమో కానీ ఇప్పటికి కూడా మా అబ్బాయి చూస్తాడు. ఎప్పుడు మేము తక్కువ ఆడుకోవడం చిన్న చిన్నవి అంటే జరుగుతుంటాయి. నలుగురు ఒక్క దగ్గర ఉన్నప్పుడు అవ్వవా అని పెద్దగా తిరిగా ఉంటా. బాగా నచ్చిన విషయం ఏంటండి మీ భర్తలో మీకు? చాలా మంచితనం ఉంది మనసులో. ఎవరికి ఏమనడు, ఇల్లు విడిచిపెట్టి బయటకు వెళ్ళడు, ఎవరితో మాట్లాడు. పని ఇల్లు, భార్య, బాబు, మా ఇద్దరి ముందు చాలు అతనికి. ఈ ప్రపంచం మా ఇద్దరమే, అంతే. మీకండి మీ భార్యలో? మరి నాకు వీళ్ళే ఇంకా మరి ఇంకా అంటే బాగా ఇలాంటి భార్య ఇంకో జన్మ ఉంటే కూడా ఈమె కావాలని ఎందుకు అనుకుంటారు? నాకు ఇలాంటి కొడుకు ఇలాంటి భార్య ఉంటే చాలా లైఫ్ అంతే, నాకు ఏటి అవసరం లేదు. ఒక భర్త నుండి ఈ మాట విన్న భార్య ఎంత అదృష్టవంతురాలు. డబ్బు సంపాదించాలని ఆశ కూడా నాకు లేదు. నాకు వీళ్ళిద్దరు అలాగ ఉంటే చాలు. డబ్బు మీద మీ ఒపీనియన్ ఏంటి సరదాగా? నాకు డబ్బు చూసి చూసి విసుకొచ్చింది. నాకు చూడండి డబ్బు అంటే డబ్బులు అంటే నా కష్టానికి ఉంటే నాకు సరిపోతుంది. నా బిడ్డ చదువు కోసం, నా భర్త గాయం ఉంది, 1 సంవత్సరం పాటు మా ఆయన రెస్ట్ తీసుకుంటే ఆ దెబ్బ తగ్గుతుంది. ఆ సంవత్సరం కూడా కూర్చొని పెంచే స్థామత అయితే నాకు లేదు. ఇంకా అంతే. మరి అదొక్కటే నాకు ఆశ, నా భర్త కాలు తగ్గాలని నా ఆశ, ఇంకేట్లేదు. అతను బెడ్ రెస్ట్ తీసుకుంటే తగ్గుతుంది. డాక్టర్లు కూడా చెప్పారు. డాక్టర్లు కూడా ఏమన్నారంటే అతనికి బ్లడ్ సర్క్యులేషన్ తక్కువ, 2 కాళ్ళు కూడా అంతా ఆపరేషన్లు అయ్యి. ఇంక మీరు ఏదో చూసారు కానీ ఇంక ఇవి చూడలేదు, చాలా ఉన్నట్టు. మొత్తం ఇవన్నీ కోర్సెస్ తీసి అక్కడ అతికించడం జరిగింది. బ్లడ్ రెస్ట్ తీసుకుంటే సరిపోద్ది. నా ఆశలు నా కొడుకు చదువుకొని బాగా ఏదైనా కావాలి, మమ్మల్ని చూడాలి, మా ఆయన రెస్ట్ అప్పుడేం తీసుకుంటారని నా ఆశ. అది మీ ఆయన రెస్ట్ మీ పిల్లోడితో కాదు, నాకు తెలిసి మీతోటే అయిపోతుంది. మీకు అద్భుతమైనటువంటి అవకాశాలు వస్తాయి. అమ్మా అది స్వరం కాదు, అది గొంతు కాదమ్మా, మీ దగ్గర చాలా ప్రతిభ ఉంది. నేను ఊరికే అనట్లేదు. లక్షల మంది ప్రజలు ఈరోజు మంచి పాటలు పాడుతున్నారు క్రాంతి, కానీ కేవలం మీ అమ్మ వీడియోలే. జనవరి 10 అంటే ఎన్ని రోజులండి? తింపి కొడితే 2 నెలలు అవ్వలేదు, అప్పటికే ఇంత ఫేమ్ వచ్చేసి శ్రీదేవి డ్రామా కంపెనీ వరకు వచ్చారు, వేదాంత్ మీడియా వరకు వచ్చారు, ఇంకా ముందుకెళ్తున్నారు. మీ వల్లనే సాధ్యమవుతుంది. మీ ప్రేమ, మీ నిజాయితీ ఖచ్చితంగా మిమ్మల్ని ఒకరోజు గెలిపిస్తుంది. ఆ గెలుపుకి తొలిమెట్టు వేసేసారు మీరు. ఈరోజు నేను ఎందుకు 5 గంటలు ఎదురు చూసాను తెలుసా అమ్మ? వెళ్ళిపోయేవాడిని, సర్లే పోనీ వాళ్ళకు కుదరలేదు అనుకోవచ్చు, కానీ ఎందుకు ఎదురు చూశాను? ఒకటే అనిపించింది, నేను గొప్పవాడిని చేయట్లేదు, మంచి స్థాయిలో ఉన్నవాడిని బయటికి తీసుకొని రావాలనుకోవట్లేదు. ఏమీ లేని ఒక చిన్న కుటుంబాన్ని ఈరోజు లక్షలాది ప్రజలకు చూపించాలనే ఆ ఆలోచన
ఎదురు చూపులా అనిపించలేదు నాకు. 5 గంటలు ఒక్కొక్క నిమిషం చూస్తూ చూస్తూ క్రాంతి ఏం చేస్తున్నావు, అయిపోయిందా, ఎన్ని పాటలు అయ్యాయి అన్న, ఇప్పుడే 3 అయ్యాయి అన్న, అమ్మకు సడన్గా అక్కడికి వెళ్ళేసరికి టెన్షన్ పడుతుంది, అన్ని చెప్తూ పర్లేదు క్రాంతి అంటూ వచ్చాను. మీ నుంచి నాకు టెన్షన్ పట్టింది అక్కడ, ఎందుకంటే 5 గంటల నుంచి వచ్చారమ్మా, నాకు చాలా బాధ వేసింది. మా ఎన్ని పనులు ఉంటాయి, ఎన్ని పనులు పెట్టుకొని మా నుంచి ఇలాగ ఉండడం. మా ప్రేక్షకులకు చూపించాలి మిమ్మల్ని. ఎట్టి పరిస్థితుల్లో ఈ వీడియో ద్వారా మీ రాతలు మారాలి. ఇంత బాధ ఏంటండి, ఇన్ని బాధలున్నా మీరు వచ్చి ఎంతమంది చెవులకు ఈరోజు నవ్వాలంటే చాలా దారుణం. నవ్వుని కోట్ల రూపాయలు పెట్టి కొనుక్కునే పరిస్థితి ఈరోజు. అనుకుంటారు తను ఎంత సరదాగా ఎంతలాగా నవ్వుపోని పాడదని మీరు అనుకుంటారు. ఆ నవ్వు వెనకాల ఎంత బాధ ఉందో నాకు తెలుసు. ఇంకోటి ఏంటంటే మీరు పాట పాడితే ఖచ్చితంగా నవ్వుతారు. అవును, నాకు నవ్వు రాంతే పాట రాదు. ఆ నవ్వుతూ పాట పాడే ఎక్స్ప్రెషన్స్ ద్వారా మా ఇంటి బిడ్డ, మా తల్లి, మా అక్క, మా చెల్లి అనుకుంటున్నారు. యాక్చువల్లీ ఆ ఫీలింగ్ వస్తుంది. చలో, చాలా బాధలు చెప్పారు. ఒక అద్భుతమైన పాట. ఇంకోటి చాలా మంది సినిమా అదే సీరియల్లో ఉన్న వాళ్ళు కొడితే నాకు చాలా సంతోషంగా ఉంది. అవునా? లైక్లు కొడుతుంటే సీరియల్ ఆర్టిస్ట్లా మన అల్లు అర్జున్ ఆవిడ కూడా నాకు లైక్ కొట్టారు. అల్లు అర్జున్ వాళ్ళ వైఫ్ లైక్ కొట్టారా? కొట్టారు. ఖచ్చితంగా వాళ్ళ ఇంట్లో చూపించుంటది. చూడు పడుకుంటప్పుడు చూడు ఎంత బాగా పాడుతుంది అని. యమునా తటిలో నల్లనయ్యకై ఎదురు చూసెనే రాధా, ప్రేమ పొంగులా పసిడి వన్నెలై వాడిపోయెను కాదా, రేయి గడిచెను పగలు గడిచెను మాధవుండు రాలేదే, పాపం రాదా, యమునా తటిలో నల్లనయ్యక ఎదురు చూసెనే రాధా. అబ్బా, అయితే మీ కోరిక ఏంటమ్మా? మీ డ్రీమ్ ఏంటి? డ్రీమ్ అంటే ఇట్లా ఆశ ఏంటి? జీవితంలో ఏమవ్వాలనుకుంటున్నారు? నాకైతే ఏం ఆశ లేదు. నా భర్త ఒక సంవత్సరం పాటు రెస్ట్ తీసుకొని, నా భర్త గాయం, నా బిడ్డ చదువు, అంతకంటే నాకు ఈ ఆస్తులు సంపాదించి అలా ఆ ఆశ కోరిక నాకేం లేదు. నా భర్త గాయం తగ్గాలంటే ఒక సంవత్సరమైన రెస్ట్ ఉండాలి, నా బిడ్డ చదువుకు కావాల్సిన ఉండాలి కదా, మరి అదొక్కటే నా ఆశ. ఇంకా నాకు ఏం ఆశలు లేవు. నిజంగా చెప్తాను, నా మనసు పూర్తిగా చెప్తాను, ఇదే నా కోరిక. నాకు ఎన్ని కొనియాలి, ఇవి కొని, నాకు ఇల్లు కూడా అవసరం లేదు. నాకు ఉన్నిళ్ళతో నేను అడ్జస్ట్ అయిపోతాను. నా బిడ్డకి బాగా చదువు, నా భర్త గాయం, ఇది ఒక్కటే నాకు, ఇంకేట్లేదు. నాకంటూ ఏటీ లేదు. ఇంత అభిమానం చూపించే ప్రేక్షక దేవుళ్ళకు ఏం చెప్పాలనుకుంటున్నారు? ప్రేక్షకులకు అందరికి కూడా నేను, చిన్నోళ్ళకేమి పెద్దోళ్ళకేమి, నా వీడియో చూసిన వాళ్ళకి, నా వీడియోకి లైక్ కొట్టిన వాళ్ళకి, మీ అమ్మని నేను మీ అమ్మ అనుకొని నాకు ఇంకా సపోర్ట్ చేయండి. మీరు అందరు కూడా మీకోసం ఇంకా మంచి మంచి పాటలు పాడుతాను. నేను నన్ను పాట పెట్టగానే నా పాట చూసి వీడియో కొట్టి లైక్ చేసి కామెంట్లు పెడతాంటే చూడు, ఆ కామెంట్లకి నేను చాలా నాకు ఎన్ని కష్టాలు వచ్చినా మీ కామెంట్లు ఇంగ్లీష్లో నాకు చదవడం రాదు, కానీ చెప్తాడు తెలుగులో మాత్రం నేను చదువుతాను. వీలైతే తెలుగులో కొన్ని పెట్టండి, ఎందుకంటే అది చూసి నేను ఇంకా సంతోషించాలని ఆశపడతాను. నాన్న, మీరందరు కూడా నా మీద అభిమానంతో మీరందరు నాకు లైక్ కొట్టినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. టాలెంట్ ఉండి కూడా మా మమ్మీకి ఏదైనా ఆఫర్ వస్తే చూడాలని ఉందన్న, అంతే. మంచి ఆఫర్ వస్తే చూడాలని ఉంది, అంతే. అది అవ్వాలి. ఎవరి వల్లనో మీరు ఎదగట్లేదు, మీ దగ్గర ఉన్న ప్రతిభతో ఎదుగుతున్నారు. ఎవ్వరికి తలంచాల్సినటువంటి అవసరం మీకు లేదు, ఎవ్వరికి. ఈ రోజు వరకు మీ కష్టం మీద బ్రతికారు, ఇక మించి మీ ప్రతిభ మీద బ్రతకబోతున్నారు. మీ ప్రతిభ మీద మన తెలుగు ఆడియన్స్ యొక్క హృదయాలు బంగారాలు. మిమ్మల్ని ఈరోజు ఈ స్థాయికి తీసుకొచ్చే, రేపు పొద్దున మిమ్మల్ని కలవాలంటే అపాయింట్మెంట్ తీసుకునే స్థాయికి మీరు వెళ్ళాలి. ఆ స్థాయికి మీరు వెళ్ళాలి. మీ దగ్గర ప్రతిభ ఉందమ్మా. ఆ టాలెంట్ ఒక్కటి మనిషి జీవితాలను మార్చిన పరిస్థితులు ఎంతో మంది మన కళ్ళ ముందు ఉన్నారు. రజనీకాంత్ గారు ఎక్కడ, ఆయన రోజు ఒక కండక్టర్ నుండి ఎక్కడికి వచ్చారు. అదే పరిస్థితి ఒక మేస్త్రి శారదా నుండి ఒక సింగర్ శారదాగా మార్చడానికి ఇవన్నీ ప్రయత్నాలు. అండ్ నీ ఆశ కూడా బంగ్లాలు కట్టేయాలి, బంగారాలు వచ్చేయాలి, భర్త బాగుండాలి, పిల్లోడి భవిష్యత్తు, అంతే. ఆ రెండే నా కోరిక, ఇంకేం లేదు నాకు. మీలాంటి వాళ్ళు మాకు సపోర్ట్ ఉంటే మాకు కొంచెం బాగుంటుంది. ఉంటానమ్మా. మీరు అన్నారు కదా మీకు 10 లక్షల సబ్స్క్రైబర్స్ ఉన్నారా అని. లేదు, 10 లక్షల సబ్స్క్రైబర్స్ ఈరోజు నాకు రావడానికి కారణం మీలాంటి వాళ్ళకు నేను వాళ్ళ ముందు తీసుకొని వచ్చాను కాబట్టి నన్ను ప్రేమిస్తున్నారు వాళ్ళు. ప్లీజ్
మగువగా పుట్టిన జన్మ ఫలితమే నాడు తెలిసే మత్తుగా మెత్తగా మనసు గెలిచిన తోడు కలిసే అయినా నేను మారాలే అందంగా బదులిస్తాలే సుఖమయ్యద విరబోస్తున్నా పులకింతే తెలిసిందా ఒక్క చూపుకు తనివే తీరదు అది ఏ విచిత్రమో నా ప్రియమిత్రుడు ప్రియుడే అయితే అది ఏ చరిత్రమో. వండర్ఫుల్ వండర్ఫుల్ వండర్ఫుల్, చాలా అద్భుతంగా పాడారు. అది యాక్చువల్గా వేదాంత్ మీడియా ప్రేక్షకులు ఒక పాట మిమ్మల్ని పాడించమని అడిగారు, ఇదే పాట. ఏ పువ్వు అది కొంచెం ఏ పువ్వు ఏ తేటిదన్నది నాడో రాసున్నది ఏ బంధాలే పెనవేయి వయసుకు అందాలే దాసోహమనగా స్వప్నాలే స్వర్గాలై ఎన్నెన్నో శృంగార లీలలు కన్నుల్లో నానేం పాడుతున్నాను అలాగే ఉంది. కాకపోతే కొంచెం ఏదైనా పాడాలనుకుంటే నాకు ఆ మొండుదల ఉంది, అది పాడాలంటే కంప్లీట్ చేయాలి అంతే. ఎందుకు పాడలేను అని, కాకపోతే వయసు అయిపోయింది అనుకో. లే మీకు వయసు అవ్వలేదమ్మా, ఇప్పుడే మొదలైంది. స్నేహితుడా స్నేహితుడా రహస్య స్నేహితుడా ఇదే సకలం సర్వం ఇదే వలపు గెలుపు శ్వాస తుది వరకు వెలిగే వేదం వాంఛలన్ని వరమైన ప్రాణబంధం స్నేహితుడా స్నేహితుడా రహస్య స్నేహితుడా. ఫిదా అమ్మ తల్లి, నీకు ఫిదా. అయితే జీవితంలో ప్రతి ఒక్కరికి ఒక రోజు అంటూ వస్తుంది, అది ఆ రోజు కోసం ఎదురు చూస్తూ ఉన్న మీలాంటి వాళ్ళు ఈరోజు ఎంతో మందికి నిదర్శనం అమ్మ. అలా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతున్న వాళ్ళ గురించి మీరు మీ జీవితంతో పోరాడినటువంటి మీ జీవితం గురించి ఏం చెప్తారమ్మా ప్రజలకి? నాలాంటి ఎంతోమంది చాలామంది పాడుతారు, కానీ సమస్యల వల్ల కష్టాల వల్ల పాడి వెనక్కి వెళ్ళిపోయిన ఉంటారు. ఎందుకంటే కుటుంబం సమస్యలన్నీ చాలా భయంకరమైనవి. దీన దిరికిడతానినా దీరీనా దీన దిరికిడతానినా దే నీకై ఆని ఓ చెలియా నా ప్రియ సఖియా చేజారెను నా మనసే ఏ చోట అది జారినదో ఆ జాడే మరిచితినే నీ అందెలలో చిక్కుకుంది అని నీ పదములు చేరితినే ప్రేమంటే ఎన్ని అగచాట్లో మన కలయిక తెలిపినదే నా గుండెలలో ప్రేమ పరవశమై ఇరు కన్నులు చోలెనులే. నాకు బాగా నచ్చిన పాట ఒక్కటి ఉందమ్మా నా కోసం, సన్నా జాజి మనసులో ప్రేమే ఉంది మరువని మాటే ఉంది మాయని ఊసే పొంగే పాటై రావే సన్నా జాజి పాడాక మంచే కాడ పాడాక చల్లగాలి పాడాక మాట వినకుంది ఎందుకే ఇలా పాట అమ్మా. ఈ వీడియో చూస్తున్నటువంటి మ్యూజిక్ డైరెక్టర్స్ కావచ్చు, సినిమా తీసే వాళ్ళు కావచ్చు, ఎవరు అంటే మన రఘుకుంచి గారు శాతమ్మా చాలా అద్భుతంగా పాడుతాను అని మెసేజ్ పెట్టారా? ఆయన అందరికీ సపోర్ట్ చేస్తాడు, ఆయన చిన్న వాళ్ళు ఉన్నారంటే ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాడు. సో మీరు డైరెక్టర్స్కి, మ్యూజిక్ డైరెక్టర్స్కి, కొత్త సినిమా తీసే వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారమ్మా చెప్పండి. ఏం చెప్తాను, మీరందరూ కూడా నా పాట నచ్చితే నాకు ఒక అవకాశం ఇవి చూడండి, నేను పాడుతాను, ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నాను. నా రాగము నా వరకు అంతరించిపోకుండా అందరికీ తెలియాలని నేను ఆశపడతాను, అంతే. అంతే. వేదాంత్ మీడియా
ప్రేక్షకులకు అందరికి థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అందరూ నా బిడ్డకి అందరూ సపోర్ట్ చేయండి, చాలా మంచి బిడ్డ. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. మీ బిడ్డలా మీ నోటి నుంచి మీ బిడ్డ అన్నారు కదా, ఖచ్చితంగా మేము వింటుంటానమ్మా. నా తరపున మీకు నాకు తోచిన ఒక చిన్న సహాయం అమ్మ, మీరు ఖచ్చితంగా మీలాంటి ప్రతిభ ఉన్న వాళ్ళకి మాలాంటి వాళ్ళు మేము మా ప్రేక్షకులు మా వీడియోస్ చూసి మాకు వచ్చిన కొంత డబ్బు నుండి మీకు ఖచ్చితంగా సహాయం చేయాలి. మిమ్మల్ని మేము ముందుకు తీసుకెళ్ళి మీ ఫోన్పే అమ్మ. రైట్ అమ్మా, ఇగో చిన్న సాయం చేశాను. ఇది ఏదో డబ్బు కాదమ్మా, ఇది నేను ఏం చేయగలుగుతాను అది నేను మీకు చేయడానికి ప్రయత్నిస్తున్నాను. నిన్న లిటరల్లీ వాళ్ళు జనరల్ ట్రైన్లో కింద కూర్చొని అవకాశాలు వస్తున్నాయి కదా ఎందుకు కాదనాలి అని చెప్పి ఇక్కడి వరకు వచ్చారండి. ఆర్థికంగా చాలా లోబడినటువంటి పరిస్థితిలో ఉన్న కుటుంబం ఇది. ఈరోజు ఒక కూలీ పని చేసే శారద ఒక సింగర్ శారదగా మారాలి అంటే మన చేతుల్లో ఉంది. మనం అనుకుంటే చెయ్యగలుగుతాం. తెలుగోడి సత్తా ఏందో తెలుసా? తెలుగోడి సత్తా ఏంటంటే ప్రతిభుంటే అది ఎవడైనా సరే గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాం. ఈరోజు శారదాని గుండెల్లో పెట్టుకుందాం. శారదమ్మని మనం ఏంటో చూపిద్దాం. తల్లికి మంచి అవకాశాలు వచ్చిన రోజు మనల్ని మర్చిపోదండి, మనందరినీ మర్చిపోదు. మనం అందరం తన గుండెల్లో నిలిచిపోతాం. అందరూ సపోర్ట్ చేయండి. మా మమ్మీకి సపోర్ట్ చేయండి అందరూ కూడా. మీ అందరూ సపోర్ట్ చేయండి. అందరూ నా బిడ్డలే, మీరు అందరూ సపోర్ట్ చేయాలని నేను కోరుకుంటున్నాను. రైట్. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు ప్రేక్షకులందరూ నాకు ఇచ్చిన అవకాశం ఏంటంటే ఇలాంటి మట్టిలో ఉన్నటువంటి మాణిక్యాలను మీ ముందుకు తీసుకొచ్చి ప్రదర్శించే అవకాశాన్ని నాకు ఇచ్చారు. మీ అందరి ముందుకు తీసుకురాగలుగుతున్నాను. ఈ ఆనందం కోట్ల రూపాయలు ఇచ్చినా రాదు, డబ్బుతో వెలకట్టలేని ఆనందం. ఎందుకంటే తన ముఖంలో ఆ నవ్వు, తన వెంటున్నటువంటి ఆ బాధ. థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడి వరకు నా వీడియోని చూసినందుకు. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. అయ్యో పర్లేదు, ఫోటో తీసుకున్నాను తీసుకున్నావు ఇంకా బాగా వద్దు. థ్యాంక్ యూ అమ్మా. చలో ఒక ఫోటో తీసుకో.